భక్తివన్ ప్రేక్షకులకి శుభోదయం. అలాగే భక్తివన్ తెలుగు వంతరు ముక్కనుము శుభాకాంక్షలు, శుభ ఆశీస్సులు. 17/1/2024 స్వస్తి శ్రీ చాంద్రమానం శోభకృతనామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్యమాసం, శుక్లపక్ష సప్తమి, బుధవారం. సప్తమి తెల్లవారుజామున 3:09 వరకు. నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రం ఉదయం 9:55 వరకు. వర్జన్ రాత్రి 9:11 నుండి 10:41 వరకు. దుర్ముహూర్తాలు ఉదయం 11:47 నుండి 12:32 వరకు. సూర్యోదయం 6:38, సూర్యాస్తమయం 5:42. అమృత గడియలు ఉదయం 5 గంటల నుండి 6:55 వరకు అమృత గడియలు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు రాహుకాలం. శుభ సమయం ఉదయం 9:15 నుండి 9:50 వరకు. సాయంత్రం మళ్ళీ మధ్యాహ్నం 3 గంటల నుండి 3:45 వరకు కూడా శుభకాలం. శివయోగం రాత్రి 10:23, గరంజి సాయంత్రం 4:10, వని తెల్లవారుజామున 3:09. ఈరోజు ముక్కనుము కాబట్టి దినారంభ చక్రాన్ని బట్టి చూస్తే మేష, వృషభ, మిథున, కర్కాటక రాశి వారికి మిశ్రమంగా ఉందని చెప్పుకోవాలి. సింహ, కన్య, తుల, వృశ్చిక రాశి వారికి కూడా అనుకూలంగా ఉంది. మకర, కుంభమీన రాశుల వరకు కూడా సానుకూలంగానే ఉంది. ఈరోజు ముక్కనుము కాబట్టి ఈరోజు వ్యవసాయ దినం అంటారు. అంటే మన చేను బాగా పండుతుంది కదా, భూమి కదండి. ఏదో పొలం వెళ్ళి చక్కగా ఈరోజు ఒక కొబ్బరికాయ కొట్టుకుని ఒక ధ్వజం పాతాలు అన్నమాట, జెండా పాతాలు. అక్కడ ఒక ఆంజనేయ స్వామి కానీ, అమ్మవారి జెండా కానీ, హనుమత్ జెండా ఒకటి అక్కడ పాతి కొబ్బరికాయ కూడా భూదేవి ఇక్కడ పసుపు కుంకుమ మీద భూమికి నమస్కారం చేయాలి. ఏం చేద్దాం, భూదేవి వల్లే కదా మన పంటలు అవన్నీ వస్తున్నాయి. ఆవిడ కృతజ్ఞతలు తెలియజేయవలసిన రోజు ఈవేళ. మరి పాడి పంట అంటాం కదా, పంట అయిపోయింది. మరి పాడి ఏమిటి, ఆవులు, గేదెలు ఇవన్నీ ఉంటాయి కదండి. ఈ ఆవు పేడ కుప్ప కింద వేసి, మనకి బతుకమ్మ పండుగని తెలంగాణలో చేసి ఆ విధంగానే ఒక ఆవు పేడలా కుప్ప కింద వేసి పసుపు కుంకుమ వేసి చక్కగా దాన్ని పూజ చేసి పంచదార జల్లిన పూరీలు కానీ, ఏదైనా స్వీట్ కానీ, పరవాన్నం కానీ, క్షీరాన్నం కానీ అమ్మవారికి నివేదన చేస్తారు. పంట పాడి అన్నమాట. అలాగే ఆవుల్ని, ఎద్దులు ధర్మదేవత స్వరూపం, ఎద్దులు, గోవు లక్ష్మీ స్వరూపం, సర్వదేవతా స్వరూపం. ఆవులు, ఈ ఎద్దులు కూడా శుభ్రంగా కడిగి అలంకరణ చేసి బండ్ల పండగ అని వేళ చేస్తూ ఉంటారు. అవన్నీ వ్యవసాయ పనిముట్లు కూడా చక్కగా బొట్లు పెట్టి, అలాగే వాహనాలు, ట్రాక్టర్లు, ఈ దున్నేటువంటి వస్తువులు, నాగలి, ఇలా మన వాహనాలు కూడా శుభ్రంగా మన కడుక్కుని చక్కగా ఈరోజు వాహన పూజలు అవి చేసుకుంటే కూడా చాలా మన ఇంటికి కూడా చక్కగా గుమ్మడికాయ కట్టుకోవడం, గృహదేవతను కూడా ఆరాధన చేసుకుంటే ఈరోజు చాలా ఇవేళ కూడా ప్రబల తీర్థాలు, అమ్మవారి యొక్క తీర్థాలు కూడా ఇవేళ కూడా బాగా. ఇవేళతోటి కూడా మకర సంక్రాంతి సంబంధించిన 4 రోజుల పండగ కూడా. ఈ మకర సంక్రాంతిని ఒకరోజు కాదు, 4 రోజుల పండగ, ముచ్చటైన పండగ అన్నమాట. 4వ రోజు కూడా చక్కగా చేసుకుని ఈవేళ ఎవరో కూడా ఇంటికి వెళ్ళరు. నిన్న ఈవేళ కూడా ప్రాతస్నానం చేసేస్తారు. కాకి కూడా తెల్లవారుజామున ముందు కాకి స్నానం చేస్తేనే కానీ ఏం తిందట. కాబట్టి కనుమ రోజున, ముక్కనుమ రోజున కూడా స్నానం చేసేస్తారు. ఎక్కడికి కూడా బయలుదేరరు, అక్కడే ఉండిపోతారు. ముక్కనమైన మరునాడే మళ్ళీ వాళ్ళ గ్రామాలకు చక్కగా ఈ బంధువుల దగ్గర నుంచి వీడ్కోలు పలికి వాళ్ళు వెళ్ళిపోతారు, కొత్త అల్లుళ్ళు అది కూడా. కాబట్టి ఈ విధంగా పండుగ చేసుకోవాలి. పండుగ వాతావరణం మన తెలుగు సాంప్రదాయాలకి పట్టుకొమ్మల పల్లెటూర్లు కాబట్టి మర్చిపోకుండా ఈ పండుగను అందరూ ఆస్వాదించాలని, మీరందరూ సుఖ సౌఖ్య భోగభాగ్యాలతో తొలతూగుతూ ఉండాలని తెలుగు భక్తివంతరు మీ అందరికీ కూడా మరొక్కసారి ముక్కనుమ శుభాకాంక్షలు, శుభ ఆశీస్సులు. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఈరోజు ఏం చెప్తున్నారో 14వ అధ్యాయంలో చూద్దాం. పార్థాయ ప్రతిబోధితాం భగవతాం నారాయణేన స్వయం వ్యాసేనాగ్రదిత పురాణ మునినాం మధ్యే మహాభారతం అద్వైతామృత పరిషిణీం భగవతీం అష్టాదశాధ్యాయిని అంబా త్వామనుసందదామి భగవద్గీతే భవద్వేషిణి సత్వం రాజదస్తమయితి గుణా ప్రకృతి సంభవ నిబధ్యంతి మహాబాహో దేహే దేహే దేహినమవ్యయం. ఓ అర్జున, ఈ ప్రకృతి నుండి ఉత్పన్నమైనటువంటి సత్వ రజస్తమో గుణాలు నాశనము లేని జీవాత్మకు శరీరమునకు సంబంధించును, కానీ బంధించవు. ఆయనలో ఉంటాయి కానీ ఆయన ఏం చేయలేవు. త్రిగుణాలకు అతీతుడు నేను అని చెప్తున్నారు. తత్ర సత్వం నిర్మలత్వ ప్రకాశం రిపీట్ తత్ర సత్వం నిర్మలత్వాత్ ప్రకాశమానమవ్యయం సుఖ సంగేన బధ్యంతి జ్ఞాన సంగేన జానషు అంటున్నారు. పాపరహితుడా, ఈ మూడింటికి సత్వగుణం చాలా నిర్మలంగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. కనుక ప్రకాశమైనటువంటిది, వికారరహితం కానిటిది, అది సుఖ సాంగత్యముల యందు వలన జ్ఞాన అభిమానముల వలన మనుజుణ్ణి
బంధించును. రజో రాగాత్మకం విద్ధి తృష్ణాసంగ సముద్భవం తన్నిబధ్నాతి కౌంతేయ కర్మసంగేన దేహిన. ఓ అర్జున, రజోగుణం రాగాత్మకమైనటువంటిది. అది కామము ఆసక్తుల నుండి ఉత్పన్నమగును ఎరుగును. అది జీవాత్మను కర్మల యొక్క కర్మఫలాల యొక్క సాంగత్యమును కూడా బంధించును అని ఈ విధంగా చెబుతున్నారు. ఇంకా తమో గుణం గురించి ఏం చెప్పారు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి.